మహిళా సంఘాలుగా అంటే లీవ్ అబౌట్ పార్టీస్ అండ్ దేర్ రెస్పెక్ట్స్ అండి. మహిళా సంఘాలుగా మీరంతా ఏమైనా అతని పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా కేసులు పెట్టేందుకు కానీ దీనిపైన ప్రభుత్వము అదేవిధంగా న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని కేసులు పెట్టేటువంటి ఆస్కారంగానే ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా పెడతామండి. ఎందుకంటే ఈ రోజు ఈ వ్యవస్థ అయింది, రేపు పొద్దున ఇంకో వ్యవస్థ అవుతుంది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇంకో స్వాతంత్రం ఉంది, నా జన్మ హక్కు అన్నట్లుగా ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటూ వెచ్చనవిడిగా రెచ్చిపోతుంటే ఖచ్చితంగా దాన్ని అడ్డగించడం కోసమైనా సరే కేసులు పెట్టాలి, దాని మీద యాక్షన్ తీసుకోమనేందుకు అవకాశాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా ఆయనకి లాగా ఏదో వెంటనే అడిగేసేయకుండా దీని మీద పూర్తిగా కూలంకషంగా తెలుసుకొని మనం ఏ విధంగా చేస్తే దీన్ని అడ్డుకట్ట వేయొచ్చు అనేది మాట్లాడుకుని ఖచ్చితంగా చేస్తారండి. మహిళలు చేస్తారు, మహిళా సంఘాలు చేస్తాయి, అలాగే పార్టీలు చేస్తాయి, అలాగే పోలీసు వ్యవస్థ కూడా చెయ్యాలి, చేస్తారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఆయన పరిపాలించిన 5 ఏళ్ళు కూడా వీళ్ళకి వాళ్ళ బాధ్యతను వాళ్ళు చేయనివ్వలేదు. ఇప్పుడు చేసుకుంటున్నా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకండి? ఆయన ఏమన్నాడు, ఈ ప్రభుత్వం ఉండిపోదు, నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చేస్తానంటే